ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటి కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. విచారణకు వెళ్లాలా లేదా కోర్టును ఆశ్రయించాలా అనే దానిపై మంతనాలు జరుపుతున్నారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటి కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు కేసీఆర్. విచారణకు వెళ్లాలా లేదా కోర్టును ఆశ్రయించాలా అనే దానిపై మంతనాలు జరుపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటి కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి సుభాష్ లైవ్ లో అందిస్తారు. సుభాష్, యామిని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత 3 రోజులుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు తన ఫామ్ హౌస్లో చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు తనకు వ్యవధి కావాలి, తదుపరి ఒక బాధ్యత గల పౌరుడిగా చట్టానికి సహకరిస్తానని చెబుతూనే తనకు తదుపరి విచారణకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అందించాలని చెప్పేసి, అదేవిధంగా విచారణ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తన నివాసంలో చేపట్టాలని చెప్పి కోరుతూ ఆ సిట్టుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రిప్లై ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఆ విజ్ఞప్తిని, కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ అధికారులు మరోసారి నిన్న నందినగర్లోని కేసీఆర్, హైదరాబాద్లోని నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ నోటీసులు ఇవ్వడంతో ప్రస్తుతం కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఏం చేయాలన్న దాని మీద ఫామ్ హౌస్లో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. నిన్న మధ్యాహ్నం కేటీఆర్, అదేవిధంగా నిన్న సాయంత్రం హరీష్ రావు ఫామ్ హౌస్ చేరుకున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. సో అదేవిధంగా మాజీ ఏజీ రామచంద్రరావు, న్యాయ నిపుణులు రామచంద్రరావు కూడా ఫామ్ హౌస్ చేరుకొని విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. కేసీఆర్ వీళ్ళందరితోటి సమాచారం సేకరిస్తూనే తదుపరి చర్య ఏ విధంగా ఉండాలని చెప్పేసి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు రేపు సిట్టు విచారణకు కేసీఆర్ హాజరవుతారని తెలుస్తుంది. సో నందినగర్లోని తన నివాసానికి మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే సిట్టు విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్టుగా ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. సో ముఖ్య నేతల సమావేశం అనంతరం ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధికారికంగా వెల్లడించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేసీఆర్కు సిట్ నోటీసుల నేపథ్యంలో రాజకీయ వేధింపులు అని చెప్తూ, అదేవిధంగా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, తెలంగాణ సాధించిన వ్యక్తికి ఇలా వేధించడం ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ రేపు విస్తృతంగా నిరసనలకు కూడా, రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ రేపు హాజరవుతారనే తెలుస్తుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఒకవైపు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్, అదేవిధంగా ముఖ్య నేతలంతా కూడా హైదరాబాద్కు వెళ్ళడానికైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ప్రకటించినప్పటికీ నిర్ణయించినట్టుగా అయితే తెలుస్తుంది. మాజీ మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ ఇదే అంశం మీద సీరియస్గా డిస్కషన్ చేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నామినేషన్ల పర్వం ముగిసింది, అదేవిధంగా బీ ఫాములు ఇవ్వవలసిన సమయం ఉన్నప్పటికీ కూడా ముఖ్య నేతలంతా కూడా ఫామ్ హౌస్లోనే సమావేశం అవ్వడం అనేది బీఆర్ఎస్ ఈ విషయాన్ని ఎంతగా సీరియస్గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. రేపైతే ఇక్కడ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్కు బయలుదేరడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ న్యాయ నిపుణులు మరీ ఇంకేదైనా సలహా ఇచ్చి కోర్టుకు వెళ్ళాలని అనుకుంటే మాత్రం కేసీఆర్కు ఒకవేళ కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే మాత్రం ఈ ప్రక్రియ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సుభాష్.